ఈ మధ్య కాలంలో రాజకీయాలు ఎంత వరస్ట్‌గా తయారయ్యాయి అంటే, ఒక ఎమ్మెల్సీ గాని, ఒక ఎమ్మెల్యే గాని ఏ పార్టీ వాళ్ళకైనా వర్తిస్తది. వాళ్ళు తప్పు చేస్తే ఆ పార్టీ రూలింగ్‌లో ఉంటే, వాళ్ళని టచ్ చేయడానికి కూడా పోలీసులు భయపడేటువంటి సిట్యుయేషన్ ఈరోజు వచ్చింది. లీగల్‌గా కంప్లెయింట్స్ ఇచ్చినా గూడా. ఇవ్వనప్పుడు సంగతి ఇక దిక్కుదివాన లేదు. ఆళ్ళ ఇష్టం వచ్చినట్టు చెడు కూడా ఆడుకుంటారు, ఆట ఆడుకుంటారు. సో, ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అయినటువంటి ఆయన, మాదిరి అనేటువంటి వ్యక్తితో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఒక అఫైర్‌ని పెట్టుకున్నారు. కథ నడిపారు. అంతా బానే ఉంది. ఇప్పుడు వైసీపీ ఓడిపోయిన తర్వాత బయటకొచ్చినటువంటి ఆయన కూతుర్లు హైందవి గాని, నవీన గాని, ఆయన భార్య దువ్వాడ వాణి గాని, తమ భర్త తమకి వెనక్కి వచ్చినా రాకపోయినా క్షమాపణ చెప్పి ఊరొదిలి వెళ్ళిపోవాలనేటువంటి ఒక స్ట్రాంగ్ డిమాండ్‌ని వాళ్ళు వినిపిస్తున్నారు. పిల్లలేమో మా తండ్రి చేసిన తప్పుని ఒప్పుకోవాలి. తమ తల్లికి న్యాయం జరిగినా, జరగకపోయినా క్షమాపణ చెప్పి మాధురి గాని, దువ్వాడ శ్రీనివాస్ గాని చెయ్యాలి అనేసి వాళ్ళ స్టైల్‌లో వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది ఏమవుతుందంటే నెమ్మదిగా గంటలు గడిచే కొద్దీ ఓవర్ ద అవర్స్ నడిచే కొద్దీ స్టేట్ వైడ్ ఇష్యూగా మారుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా, చంద్రబాబు అధికారంలో ఉన్నా స్టేట్ వైడ్ ఇష్యూస్ ఏవైతే వస్తాయో వాటిని వెంటనే సెట్ చేసుకోవాలి. చేసుకోకపోతే గతంలో చంద్రబాబుకు పట్టిన పరిస్థితో లేకపోతే ఇప్పుడు జగన్‌కి పట్టిన పరిస్థితో మాకు పడుతుందేమో అనేటువంటి ఒక భయం అనేది ఉండాలి. జగన్‌కు ఉందా లేదా అనేది మనకు తెలీదు. చంద్రబాబుకు ఉంటుందా లేదా అనేది మనకు తెలీదు. బట్ ఈ ఇష్యూలో మాత్రం చంద్రబాబు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు దువ్వాడ శ్రీనివాస్ విషయంలో లీగల్ యాక్షన్స్ ఏం తీసుకోవచ్చు? ఫినాన్షియల్‌గా వాణిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు? ఒక ఎమ్మెల్సీ ఒక అఫైర్‌ని పెట్టుకోవడం అనేది లెజిస్లేటివ్ పరంగా కూడా ఒక స్పీకర్ ఆధ్వర్యంలో, కౌన్సిల్ స్పీకర్ ఆధ్వర్యంలో కూడా ఇది ఒక ఆహ్, ఏమంటారు దాన్ని ఒక ప్రొహిబిషన్ లాంటిదన్నమాట. అలా చేయకూడనటువంటి అంశం. సో, ఇది సస్పెన్షన్‌ని అట్రాక్ట్ చేస్తది. సో, ఖచ్చితంగా దీని మీద ఏదో ఒక రకమైనటువంటి చర్యలు యాస్ ఇస్ లెజిస్లేటివ్ పరంగా తీసుకోవాలని, అట్లాగే లీగల్‌గా కూడా ఒక ఎమ్మెల్సీ ఇట్లా తప్పు చేసినప్పుడు ఏ పార్టీ వాడైనా ఏ రకంగా తీసుకోవచ్చు అనే దాని మీద చంద్రబాబు కొన్ని సీరియస్ ఆదేశాలు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మీడియా వ్యాప్తంగా ఇదే ఇక రోడ్డు మీద రచ్చకెక్కే పరిస్థితి. అందువల్ల స్పెషల్‌గా హోమ్ మినిస్టర్ అనిత కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యే ఉద్దేశంతో వీలైతే ఆ ఇద్దరు కూతుర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించుకొని ఒకసారి మాట్లాడి కుదిరితే దువ్వాడ వాణి ఇంటికి వెళ్ళి ఏంటి మొత్తం మీకు ఏం కావాలి? మీకు కావాల్సినటువంటి డిమాండ్ ఏంటి? ఆయన ఏ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు? ఫిజికల్‌గా ఏదైనా అబ్యూస్ లాంటిది ఏమైనా జరిగింది? ఎందుకంటే చెప్పలేం కదా! వైసీపీ అధికారంలో ఉంది. అప్పుడు ఏమైనా చేసింది. ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉంది. టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఇట్లాంటివి ఎక్కడైనా చేస్తున్నాడో మనకు తెలీదు కదా! సో, అట్లాగా ఆ టైంలో ఏమన్నా ఫిజికల్ అబ్యూస్ లాంటిది ఏమైనా జరిగిందా? మాధురి అనేటువంటి వ్యక్తితో మీకు సమస్య అంటే ఆవిడేమన్నా మిమ్మల్ని ఫినాన్షియల్‌గా గాని, లీగల్‌గా గాని, ఫిజికల్‌గా గాని ఏమైనా ఇబ్బంది పెట్టారా? ఇలాంటి విషయాల్ని తెలుసుకొని అలాంటియేమన్నా జరిగుంటే వాటి మీద ఇమ్మీడియేట్‌గా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖకి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారంటూ టీడీపీకి సంబంధించినటువంటి మీడియాలో అయితే విస్తృతంగా వార్తలొస్తున్నాయి. ఇదివరకు ఎట్లా ఉండేదంటే చట్టం తన పని తాను చేసుకుపోద్ది ఆ టైప్‌లో ఉండేది. ఇప్పుడు అట్లా గాదు. టీడీపీకి సంబంధించిన వాళ్ళైనా, వైసీపీకి సంబంధించిన వాళ్ళైనా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, హోంమంత్రి ఆ టైంలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నా, చంద్రబాబు ఉన్నా, ఎవరున్నా అప్పుడు హోంమంత్రి ఎవరున్నా వాళ్ళు పనిగట్టుకొని ఇట్లాంటి ఇష్యూలో పుష్ చేసి దాని గురించి చెయ్యండ్రా బాబు ఏదో ఒకటిని ముట్టుకుంటే గాని యంత్రాంగాలు కదలలేనటువంటి ఒక దుర్మార్గపు స్థితి, కొన్ని దౌర్భాగ్యపు స్థితికి తీసుకొచ్చి పెట్టారు. దానికి వీళ్ళు గూడా కారణమే. దీనికి చంద్రబాబు, జగను వాళ్ళ లెవెల్‌లో వాళ్ళు గూడా ఇట్లా పరిస్థితి అయిపోవడానికి వాళ్ళు గూడా కారణమే. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాం గాబట్టి కొంతమందిని ఎంతో మందిని బుజ్జగించుకునేటువంటి పరిస్థితుల్లో లీగాలిటీస్‌ని, పోలీస్ డిపార్ట్‌మెంట్స్ యొక్క పవర్స్‌ని ఇండైరెక్ట్‌గా తొక్కేసి లెజిస్లేటివ్స్ యొక్క పవరు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వీళ్ళ యొక్క పవర్‌ని అమాంతం పెంచేశారు. సమానంగా ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ, లెజిస్లేటివ్ వ్యవస్థ, జ్యుడిషియల్ వ్యవస్థ. ఈ మూడిటి యొక్క హక్కులు, ఈ మూడిటి యొక్క బాధ్యతలు సమానంగా ఉండాలి. కానీ వాటిల్ని ఇష్టం వచ్చినట్టు తొక్కేసి, జ్యుడిషియరీని తొక్కేసి అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థను తొక్కేసి లెజిస్లేటివ్ వ్యవస్థ మాత్రమే ఒక మాన్స్టర్ వ్యవస్థలాగా తయారు చేసినటువంటి దేశంలో ఉన్నాం మనం.